టీడీపీకి ఇది చాలా పెద్దమైన భూకంపం, పెద్ద పెను భూకంపం లాంటిదన్నమాట. మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత. రెండు, ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పొలిటికల్ ఉచ్చ, అంటే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం ఇక్కడ ఏం కనిపించడం లేదు ఈ విషయంలో. కానీ పరోక్షంగా ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో, కసిరెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు ఉంది. అంటే ఆయనకి ఈ లెక్కర్ యొక్క మరకలు ఆయనకు కూడా అంటుకున్నాయి అని చెప్పవచ్చు. ఆయన కూడా డిఫెన్సివ్ మోడ్లో పడిపోయారు, రక్షణాత్మక వైఖరిలో పడిపోయారు లెక్కర్ స్కామ్లో. ఆయన అరెస్ట్ ఉండదు, కానీ రాజకీయంగా ఆయనకి ఏంటంటే చాలా పొలిటికల్ ఉచ్చు అనమాట. ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్ పేరు చెప్పి వైసీపీలో పెద్ద పెద్ద ముదాములు, పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ అయిన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ మీద పంకిలం అంటుకుందంటే వైసీపీ టోటల్గా అది పేకమేళలాగా కోరడానికి లిక్కర్ స్కామ్ను ఆయుధంగా వాడుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఆరోపణల నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. 30,000 మరణాలు పీపుల్ మీద ఇంపాక్ట్ అవుతున్నాయి.